విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద మొత్తంలో ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలిపోయాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలిపోయాయి. అయితే పెద్ద మొత్తంలో ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలిపోయాయి. పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. సిసిడి డిపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గాయపడ్డ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇంకా తెలియరాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కార్మికుల పరిస్థితి ప్రస్తుత సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, నార్మల్ గానే మనం వంట చేస్తున్నప్పుడు ఒక చిన్న తుపర పడితేనే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అలాంటిది హాట్ మెటల్ బకెట్లు పడి చాలా మంది కార్మికులు గాయాలైనట్లు తెలుస్తోంది. కార్మికుల పరిస్థితి ఏంటి? ఎంతమంది గాయపడ్డారు? ఖచ్చితంగా SMS 2 లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 8 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారు. వీరిలో కొంతమంది చనిపోయారు. మృతులు గాయపడిన వారి సమాచారానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 1 లో ఉన్న యూనిట్ 2 లో మధ్యాహ్నం అంటే కొద్ది గంటల క్రితం ఈ లాడెల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దాని నుంచి దాదాపుగా హాట్ మెటల్ 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కూడా అవి ట్రావెల్ చేస్తుంటాయి. వెళ్తున్న సమయంలోనే బకెట్స్ కుప్పకూలిపోవడం, కిందనే ఉన్న కార్మికులపై పడడంతో పాటుగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. హాట్ మెటల్ పడినప్పుడు సహజంగా ప్రాంతం అన్నా కూడా చాలా వేడిగా ఉంటుంది. అలాంటి చోట ఒకసారి హాట్ మెటల్ పడితే ఎవరు సజీవంగా ఉండే అవకాశం లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే 8 మంది ఉన్నారు. 8 మంది ఆరోగ్య పరిస్థితి పైన వారి ఏ విధంగా ఉన్నారనే దాని మీద స్పష్టత అయితే రావటం లేదు. 1-2 డెడ్ బాడీస్ అయితే ఐడెంటిఫై చేయగలిగారు, కానీ మిగిలిన వాళ్ళు కాచిక్కి మీద కూడా గందరగోళమైన వాతావరణం కనిపిస్తుంది. పూర్తిగా మంటలు వ్యాపించిన కారణంగా SMS యూనిట్ మొత్తం అగ్నికి ఆవుతైంది. ఆ లోపలంతా కూడా కాలిపోయిన పరిస్థితి. అక్కడ కార్మికులు కావచ్చు, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న బృందాలు కావచ్చు, ఒక విధంగా అయోమయమైన పరిస్థితి ఉంది. కొంత సమయం తర్వాత మృతులకు సంబంధించిన ఒక డేటా వచ్చే అవకాశం ఉంది, కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం 8 మంది అయితే సంఘటనా స్థలంలో చిక్కుకున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ తరహా ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇది పెద్దగా చాలా భారీ ప్రమాదంగానే మనం చూడాల్సి ఉంటుంది. రవిచంద్ర, సిసిడి డిపార్ట్మెంట్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ సిసిడిలో ఏం జరుగుతూ ఉంటుందంటారు? ఇది పూర్తిగా హాట్ మెటల్. ఇది ఎక్కడైతే ఐరన్ ఓర్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ కోసం ప్రాథమికంగా ఇక్కడ మెటల్ ను మరిగించి వివిధ విభాగాలకు దానికి అవసరమైన మెల్టింగ్ స్టేషన్స్ నుంచి పంపిస్తారు. ఇది స్టీల్ మెల్టింగ్ స్టేషన్. ఇది ఇక్కడ ఉక్కు ద్రవ ఉక్కుగా మార్చి ఇక్కడి నుంచి రవాణా చేస్తుంటారు. ఆ తర్వాత దాని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా కీలకమైనది. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఎన్ఏ స్టీల్ ప్లాంట్ లో SMS అనేది చాలా కీలకమైన విభాగం. అటువంటి చోట ప్రమాదం జరగటం, ఆ పైనుంచి లాడెల్స్ పడిన కారణంగా తీవ్రమైన గాయాలు కావడం కానీ లేకపోతే మరణించడం కానీ సంభవించింది.
ఇది ఇటీవల కాలంలో ఈ తరహా ప్రమాదం అనేది అరుదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో 8 మంది వరకు కూడా అక్కడ కార్మికులు చిక్కుకున్నట్టుగా మనకున్న సమాచారం. రవిచంద్ర, అలాగంటే ఇలాంటి పెద్ద పెద్ద కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటారు కదా, అసలు ఎక్కడ లోపం జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, యాజమాన్యం ఏం చెప్తోంది? ఖచ్చితంగా అంటే స్టీల్ మెల్టింగ్ స్టేషన్స్ లో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కొన్ని సందర్భాల్లో హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, టెక్నికల్ సమస్యలు కూడా వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆ లాడిల్ ఉక్స్ తెగిపోవడం కానీ, లేకపోతే ఉక్స్ తెగిపోయినప్పుడు హాట్ మెటల్ పడిన వెంటనే ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ వేగంగా వ్యాపించినప్పుడు కార్మికులు బయటకు వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది. దట్టమైన పొగ కమ్మేసిన కారణంగా వారికి ఏం కనిపించని స్థితిలో వారు హాట్ మెటల్ లో చిక్కుకుపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా దాదాపుగా హాట్ మెటల్ లో చిక్కుకున్న వాళ్ళు, అగ్నికల్లో చిక్కుకున్న వారే వాళ్ళ పరిస్థితి మీద అయోమయం అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ కార్మిక సంఘాలు కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నాయి. 4 అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని ప్రాథమికంగా ఉక్కు ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న మిగిలిన ఆసుపత్రికి తరలించే ఏర్పాటు అయితే అధికారులు చేస్తున్నారు. ఓవరాల్ గా భారీ ప్రమాదంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్షయ, అంటే రవిచంద్ర, షిఫ్ట్ ప్రకారం వెళ్తూ ఉంటారు కదా, ఈ షిఫ్ట్ లో ఎంతమంది ఉండొచ్చు లోపల మీ అంచనా ప్రకారం? అంటే ఒక్కొక్క షిఫ్ట్ లోనూ వాళ్ళు పనిచేసే దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న షిఫ్ట్ అయితే జనరల్ షిఫ్ట్ తో పాటుగా సెకండ్ షిఫ్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఇది మిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి 2 షిఫ్ట్లకు సంబంధించి దాదాపుగా ఒక 20 నుంచి 25 మంది వరకు కూడా ఉంటారు. అయితే అది టీ బ్రేక్ సమయం కావడంతో ఎంతమంది లోపల ఉన్నారు, లేకపోతే అందరూ చిక్కుకున్నారు అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికున్న సమాచారం అయితే ఖచ్చితంగా 8 మంది వరకు ఉంటారనేది మనకు వస్తున్న సమాచారం. దాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. అక్షయ్, రవిచంద్ర, అలాగే ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది? దాదాపుగా అంటే 3 గంటలు దాటిన తర్వాతగా మనకున్న సమాచారం. నిర్దిష్టంగా సమయం ఎప్పుడు జరిగిందనే దాని మీద కూడా కొంత స్పష్టత ఉంది. ఎవరైతే బయటకు ఫైర్ ఎగ్జాస్టర్స్ కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రమాదానికి సంబంధించిన అంశం తెలిసింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఎన్ని గంటలకు ఇన్సిడెంట్ జరిగింది, కారణాలు అయిన దాని మీద యాజమాన్యం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది మరికొద్ది సేపట్లోనే. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ పైన అటు యంత్రాంగం, ఇటు కార్మిక సంఘాలు కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అక్షయ, రవిచంద్ర, ఎంతమంది గాయపడ్డారు మీ అంచనా ప్రకారం? అలాగే ప్రత్యక్ష సాక్షులు చూసిన వాళ్ళు ఉంటుంటారు కదా, సో వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? అంటే నిర్దిష్టంగా ఎంతమంది అనే దాని మీద స్పష్టత రావడానికి ఆ జరిగిన ప్రమాద తీవ్రతను దృష్టి చూసినప్పుడు కొంత కష్టం అవుతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయంతో పరుగులు పెడుతుంటారు, కొంతమంది మంటల్లో చిక్కుకుంటారు. ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం 8 మంది వరకు ఉండవచ్చు అనేది ఒక ప్రాథమికమైన అంచనా. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఆ అధికారిక ప్రకటన వస్తే ఎంతమంది ఇబ్బంది పడ్డారు, లేదా వాళ్ళు చిక్కుకున్నారా, లేదా బయటకు వచ్చారా, లేదా సజీవదహనం అయ్యారా, ఏమయ్యారు అనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రెసెంట్ ఉత్పత్తిని నిలిపివేశారా? యాజమాన్యం ఏ విధంగా క్విక్ గా రెస్పాన్స్ అయింది? ఎవరెవరిని హాస్పిటల్ కి తరలించారు? ఎంతమందిని జాయిన్ చేశారా? డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ప్రస్తుతం 4 అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులు కావచ్చు, లేకపోతే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సహజంగానే స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లో 2 ప్రమాదం జరిగినప్పుడు ప్రొడక్షన్ అనేది డిఫాల్ట్ గా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఆపరేషన్ తోనే ఆగిపోయినాయి, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులు ఎంతమంది, లేకపోతే ఎవరైనా మృతి చెంది ఉంటే వారి వివరాలు ఏంటిది అనేది అధికారికంగా అటు పోలీసులు కానీ లేకపోతే ఇటు యాజమాన్యం కానీ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికున్న సమాచారం 8 మంది అనేది మనకి వస్తున్న సమాచారం వస్తుంది. రవిచంద్ర, అక్కడ హెవీ మిషనరీ రన్ అవుతూ ఉంటుంది కదా, అంటే ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగినప్పుడు అంటే టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా వైరింగ్ ప్రాబ్లమా, లేకపోతే షార్ట్ సర్క్యూటా? అంటే ఆ మెకానిజం ఆవడానికి, రివర్స్ అవ్వడానికి ఏదైనా ఒక కారణం ఉండొచ్చు కదా? చాలా సందర్భాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఇటువంటి ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒక అంశాన్ని కీలకంగా తీసుకున్నప్పుడు ఇటీవల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్